శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీస్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలో నేను లలితాదేవి సైన్యాధ్యక్షురాలు అయినటువంటి వారాహిమాత యొక్క రూపమైన వశ్యవారాహి దేవి యొక్క స్తోత్రం వల్ల కలిగే లాభాలు ఏమిటి, అది ఎలా పఠించాలో వివరించబోతున్నానండి. శ్రీ వశ్యవారాహి స్తోత్రం పఠించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆకర్షణ శక్తి పెరుగుతుందని, కీర్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ స్తోత్రాన్ని 3 సార్లు పఠిస్తే వారాహిదేవి అనుగ్రహం కలిగి కోరుకున్న ఫలితాలు సాధించవచ్చు. ఈ స్తోత్రాన్ని పఠించడం వలన వారాహిదేవి అనుగ్రహం లభిస్తుందని, జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించవచ్చని ప్రతీతి. వశ్యవారాహి స్తోత్రంలో దేవిని అంతర్గతంగా, బాహ్యంగా తన ఆధీనంలో ఉంచుకోవాలని భక్తులు కోరుకుంటారు. శ్రీ వశ్యవారాహి స్తోత్రం. అస్య శ్రీ వశ్యవారాహి స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః అనుష్టుప్ ఛందః. శ్రీ వశ్యవారాహి దేవత ఐం బీజం క్లీం శక్తిః గ్లౌం కీలకం మమ సర్వవసాద్దే జపే వినియోగః. ఋష్యాదిన్యాసః. నారద ఋషయే నమః శిరసి, అనుష్టుప్ ఛందసే నమః ముఖే, వశ్యవారాహి దేవతాయై నమః హృదయే, ఐం బీజాయ నమః గుహ్యే, క్లీం శక్తయే నమః పాదయోః, గ్లౌం కీలకాయై నమః నభౌ, మమ సర్వవసాద్దే జపే వినియోగాయ నమః సర్వాంగే. కరన్యాసః. ఓం ఐం అంగుష్టాభ్యాం నమః, ఓం క్లీం తర్జనీభ్యాం నమః, ఓం గ్లౌం మధ్యమాభ్యాం నమః, ఓం అశ్వారూఢ అనామికాభ్యాం నమః, ఓం సర్వవశ్యవారాహ్యై కనిష్ఠికాభ్యాం నమః, ఓం మమ సర్వవశంకరీ కురు కురు టహ టహ కరతల కరపృష్టాభ్యాం నమః. హృదయాదిన్యాసః. ఓం ఐం హృదయాయ నమః, ఓం క్లీం శిరసే స్వాహా, ఓం గ్లౌం శిఖాయై వషట్, ఓం అశ్వారూఢ కవచాయ హుం, ఓం సర్వవశ్యవారాహ్యై నేత్రత్రయాయ వౌషట్, ఓం మమ సర్వవశంకరీ కురు కురు టహ టహ అస్త్రాయ ఫట్. అధ ధ్యానం. తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢపత్రాపాన్వితే, తారే దిక్షు విపక్షయక్షదలిని వాచా చలావారుణి, లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్యసందాయిని, రూపం దేహి యశశ్చ దేహి సతతం వశ్యం జగత్యావృతం. లమిత్యాది పంచపూజ. లం పృథ్వీవ్యాత్మికాయై గంధం పరికల్పయామి, హం ఆకాశయాత్మికాయై పుష్పం పరికల్పయామి, యం వాయవ్యాత్మికాయై ధూపం పరికల్పయామి, రం అగ్న్యాత్మికాయై దీపం పరికల్పయామి, వం అమృతతాత్మికాయై నైవేద్యం పరికల్పయామి, సం సర్వాత్మికాయై సర్వోపచారాన్ పరికల్పయామి. అధమంత్రః. ఓం ఐం క్లీం గ్లౌం అశ్వారూఢ సర్వవశ్యవారాహి మమ సర్వవశంకరీ కురు కురు టహ టహ. అధస్తోత్రం. అశ్వారూఢే రక్తవర్ణే స్మితసౌమ్యముఖాంబుజే, రాజ్య స్త్రీ సర్వజంతూనాం వశీకరణనాయికే, వశీకరణకార్యార్థం పురా దేవేన నిర్మితం, తస్మాద్వశ్యవారాహి సర్వాన్మే వసమానయా. యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు, మహ్యం దదాతి వారాహి యథా త్వం వసమానయా. అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు శుభాసు చ, యథా మమేవం స్మరతి తథా వశ్యం వశం కురు. చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్చతి, అభీష్టం సంప్రదో రాజ్యం యథా దేవీ వశం కురు. మన్మదస్మరణాద్రామారతిర్యాతు మయా సహ, స్త్రీరత్నేషు మహాత్ప్రేమ తదా జనయ కామదే. మృగపక్ష్యాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః, అనుగచ్చతి మామేవ త్వత్ప్రసాదాద్దయాం కురు. వశీకరణకార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి, స
सम्मोहनार्थं वर्धित्वा कार्यं तत्र कर्षया वसमस्तीति चैव्रात वस्य कार्येषु दृश्यते तथा मां कुरु वाराहि वस्य कार्यप्रदर्शया वशीकरणबाणास्त्रं भक्त्या पद्दिनिवारणं तस्माद्वस्य वाराहि जगत्सर्वं वशं कुरु वस्य स्तोत्रमिदं देव्या त्रिसन्ध्यं यः पठे नरः अभीष्टं प्राप्नुयात् भक्तो रमां राज्यं यथापि वः इति అథర్వశికాయాం శ్రీ వశ్యవారాహి స్తోత్రం. అందరూ శ్రీ వశ్యవారాహి స్తోత్రాన్ని పఠిస్తూ ఆ అమ్మ దయకు పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి.